జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించినందుకు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కు ఇతర అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుగ్గారం వీడీసీ ఎండీసీలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎండీసీ కో కన్వీనర్ పెద్దనవేణి రాఘన్న, వీడీసీ సభ్యులు మాజీ ఎంపీటీసీ నగునూరి చిన్న రామగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పెద్దరామగౌడ్, కొడిమ్యాల రాజన్న, పెరంబూదూరి రామకృష్ణ స్వామి, పరమాల మల్లయ్య, సిరికొండ గంగన్న, ఆకుల రాజన్న, పచ్చిమట్ల సత్తన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉద్యమాభివందనాలు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టాన్ని జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా మా బుగ్గారం మండలంలో ప్రవేశపెట్టి ఈ రోజు నుండి గ్రామాలలో రైతుల నుండి ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తున్నారు. మరి దీనికి కృషి చేసినటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే మరి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా మా బుగ్గారం గ్రామం తరఫున మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా జిల్లాలో 20 మండలాలు ఉన్నప్పటికీ కూడా మా బుగ్గారం మండలంలోనే భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ఈ సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు నుండి 15-16వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్గము, ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి కొత్త చట్టం ఏదైతే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారో దాని ద్వారా 100% రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇతర శాఖల అధికారులు కావచ్చు, జర అవినీతికి పాల్పడకుండా, అవినీతికి చోటు చేసుకోకుండా ఈ సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు గత 2 దశాబ్దాలుగా అనేక భూ సమస్యలతోటి రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయినారు. భూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులలో తగిన ఆధారాలు కూడా వారికి సమర్పించి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని